హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు మీరందరు కూడా? ఆల్ ది స్టూడెంట్స్ ఎవరైతే టీఎస్ అండ్ ఈఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఐ హోప్ మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ యూ ఆల్ పీపుల్ నో దాట్ నేను ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చాను అనేది ఆల్రెడీ మీరు thumbnail చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. సో ఐ విల్ బీ హెల్పింగ్ యూ టు ఐ విల్ బీ గివింగ్ సమ్ టిప్స్ నానా విచ్ విల్ బీ హెల్పింగ్ యూ టు గెట్ అడ్మిషన్ ఇన్ యువర్ డ్రీమ్ కాలేజ్. సో ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ రాసే ముందు ఎస్ యూ మైట్ హ్యావ్ అ డ్రీమ్ కాలేజ్. నేను ఈ పర్టికులర్ డ్రీమ్ కాలేజ్లో ఐ వాంట్ టు చూస్ దిస్ స్ట్రీమ్. ఈ స్ట్రీమ్ని నేను ఖచ్చితంగా ఈ కాలేజ్ నుండి ఒకవేళ నేర్చుకుంటే డెఫినెట్లీ నా లైఫ్ బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి అయితే మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవుతుండొచ్చు. ఎస్, సో మీరు ఒకవేళ సేమ్ కాన్సెప్ట్ తోటి ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బీ సేయింగ్ సమ్ 5 ఇంపార్టెంట్ టిప్స్ నేను చెప్తాను. వీటిని మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. దిస్ విల్ బీ హెల్పింగ్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ రీచింగ్ ద డ్రీమ్ కాలేజ్ ఆఫ్ యోర్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఎస్, ఇవాళ మనం సీక్రెట్స్ ఫర్ కాలేజ్ అడ్మిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే, ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ 2025లో ఏ విధంగా పెట్టబోతున్నారు అండ్ ఇందులో క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఎలా ఉందో దీని గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఎంపీసీ స్టూడెంట్, ఏమేమి సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, బైపీసీ స్టూడెంట్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని దీని గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. అండ్ నన్ను అడిగితే నాన్న ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఇస్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ బైపీసీ వాళ్ళకు బయాలజీ ఈజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. బట్ మిగతా 2 సబ్జెక్ట్స్ని వదిలిపెట్టేస్తారు. బట్ యూ షుడ్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్ హియర్ మై డియర్. ఓకే, సో మీరు ఏం చేయండి అంటే ఐ విల్ బి గివింగ్ ఎ బెస్ట్ స్ట్రాటజీ హియర్. సో మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 60 మార్క్స్ వచ్చేటట్టు ప్రయత్నించు. సో అలా చదవడానికి ప్రయత్నించు. అండ్ దెన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈచ్లో 25 మార్క్స్ కి అటెంప్ట్ చేసేటట్టు 25 మార్క్స్ని నువ్వు స్కోర్ చేసే విధంగా యూ జస్ట్ నేర్చుకొని వెళ్ళు. ఎందుకంటే రైట్ నౌ మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి యూ కెనాట్ కవర్ ఆల్ ద టాపిక్స్. సో నేనేం చెప్తాను అంటే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని నువ్వు సెలెక్ట్ చేసేసుకో. ఈ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని పర్ఫెక్ట్గా చదువు. వీటి రిలేటెడ్ పీవైక్యూస్, మాక్ టెస్ట్ నాన్ స్టాప్ ఇస్తూ ఉండు. సో దిస్ విల్ బీ హెల్పింగ్ యూ టు గెట్ గుడ్ మార్క్స్ దేర్. ఓకే, సో ఒకవేళ ఈ స్ట్రాటజీ నువ్వు ఫాలో అయ్యావు అనుకో, ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత కూడా నీ మార్క్స్ అనేవి అరౌండ్ 70+ నుండి 90+ వరకు ఉంటుందన్నమాట నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాస్తే. అండ్ డెఫినెట్లీ ఇఫ్ దిస్ మచ్ మార్క్స్ ఒకవేళ నీకు వచ్చాయనుకో, ర్యాంక్ అనేది ఖచ్చితంగా తక్కువగా వస్తుంది విచ్ విల్ బీ హెల్పింగ్ యూ టు గో టు యువర్ డ్రీమ్ కాలేజ్. ఎస్ ఆర్ నాట్? అండ్ ఇదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, చదవడం అంటే అంత ఈజీ కాదు కదా, అందులో ఐపీఎల్ సీజన్ ఇది, అవునా? సో ఐపీఎల్ ఇంపార్టెంటా చదవడం ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ మనము ఐపీఎల్ కాదు చదవడం ఇంపార్టెంట్ అనాలి. బట్ ఐ విల్ లెట్ యూ నో వన్ థింగ్. సో స్ట్రాటజీని ఏ విధంగా నువ్వు డిసైడ్ చేసుకో అంటే నీకు ఐపీఎల్ మిస్ అవ్వద్దు అండ్ అట్ ద సేమ్ టైం నీ స్టడీస్ కూడా ఇంటరప్ట్ అవ్వద్దు అనమాట. సో ఈ విధంగా నువ్వు ప్లాన్ చేసేసుకో అండ్ యూ గివ్ యువర్ బెస్ట్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి 6 o'clock వరకు దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ టైం అని చెప్తారు నాన్న. సో ఈ టైంలో నీకు ఏదైతే సబ్జెక్ట్ హార్డ్గా ఉందో ఆ సబ్జెక్ట్ని పట్టుకొని కూర్చో. అండ్ ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది, బైపీసీ వాళ్ళకు బయాలజీ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఈజియెస్ట్ సబ్జెక్ట్ని ఎప్పుడైతే నువ్వు లేజీగా ఉంటావో ఆ టైంలో పట్టుకొని కూర్చోడానికి ప్రయత్నించు. డెఫినెట్లీ నీకు అన్నీ వచ్చినాయి ఉంటాయి కాబట్టి వన్స్ యూ విల్ బీ రివైజింగ్ దేర్ అనమాట. ఓకేనా? సో ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి? దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ నాన్న, డీకోడింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్. సో జనరల్గా ఎంసెట్లో మనకు ర్యాంక్ వచ్చిన దాని ప్రకారం అకార్డింగ్ టు ద ర్యాంకింగ్ సిస్టమ్ మనకు కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ ఏమేం ఫ్యాక్టర్స్ అసలు ఈఏపీ సెట్లో ర్యాంక్ రావడానికి అంటే ర్యాంకింగ్ సిస్టంలో ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో సో వాటి గురించి యూ జస్ట్ గెట్ అండ్ అనలైజ్ అబౌట్ దిస్ పార్ట్. లైక్ ఐపీ రిలేటెడ్ ఎగ్జామ్స్ మీద కూడా మనకి ఇక్కడ కొంచెం డిపెండ్ అయి ఉంటున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే రిజర్వేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? సో ఇవన్నిటిని అనలైజ్ చేసుకొని నీ డ్రీమ్ కాలేజ్లో నువ్వు లాస్ట్ ఇయర్ 2024లో ఎక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ర్యాంక్కి అక్కడ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయో దాన్ని బేస్ చేసుకొని దాని ప్రకారం నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించు. ఓకేనా? సో డెఫినెట్లీ దిస్ విల్ బీ హెల్పింగ్ యూ టు రీచ్ దేర్. అండ్ నెక్స్ట్ థింగ్, డ్రీమ్ కాలేజ్ని ఇప్పటి వరకు కూడా నువ్వు అసలు సెలెక్ట్ చేసుకోలేదు అంటే ఐ విల్ బీ హెల్పింగ్ యూ టు రీచ్ యువర్ డ్రీమ్ కాలేజ్ నాన్న. సో అదేంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ క్రిస్టల్ క్లియర్ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. నువ్వు ఇప్పటికే ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకొని
పెట్టేసుకోవాలి. ఎంసెట్లో నేను ఎంసెట్ రాసిన తర్వాత ఐ విల్ బి చూసింగ్ దిస్ స్ట్రీమ్. ఓకే, సో చూసింగ్ స్ట్రీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నానా. సో నేను ఒకటి మీకు చెప్తాను, ఏదైతే స్ట్రీమ్ నెక్స్ట్ 5 yearsలో ఓకే ఏదైతే స్ట్రీమ్కి మంచి లైక్ డిమాండ్ ఉండబోతుందో, ఓకే దాట్ కైండ్ ఆఫ్ స్ట్రీమ్స్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు. ఇఫ్ యూ సీ రైట్ నౌ ఏఐ అనేది ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంది కదా. సో ఇలాంటి విధంగా ట్రెండ్స్ ప్రకారం యూ జస్ట్ ట్రై టు చూస్ స్ట్రీమ్స్ దేర్. అండ్ అదే విధంగా ఇప్పుడు స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకున్నావు అండ్ దెన్ ఈ స్ట్రీమ్ని మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. ఓకే, టాప్ కాలేజెస్ ఉంటాయి, మోడరేట్ అండ్ నార్మల్ కాలేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో స్ట్రీమ్ని ఏదైతే నువ్వు చూస్ చేసుకున్నావో అది టాప్ కాలేజ్ నుండి చేస్తే నీకేంటి అడ్వాంటేజ్ అంటే యూ విల్ బి గెటింగ్ గుడ్ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మంచి ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నౌ చూస్ ద కాలేజ్. ఓకే, ఆ కాలేజ్లో నీకు ఈ పర్టికులర్ స్ట్రీమ్కి ప్రకారం సీట్ రావాలి అంటే నీకు ఎంత ర్యాంక్ రావాలి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకో అండ్ ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలిగితే ఆ ర్యాంక్ మధ్యలో వస్తుంది. ఆ ర్యాంక్ రావాలి అంటే, ఆ మార్క్స్ రావాలి అంటే స్ట్రాటజీని బిల్డప్ చేసేసాయి. ఓకే, ఐ సెట్ 60-20-20 60-25-25 స్ట్రాటజీ చెప్పాను కదా 3 సబ్జెక్ట్స్కి. నౌ అకార్డింగ్ టు యోర్స్, ఓకే కాలేజ్ ఏదైతే నువ్వు డ్రీమ్ చేసుకొని పెట్టుకున్నావో దాని ప్రకారం నువ్వు జస్ట్ దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూసుకుంటే, ఎస్ యూ షుడ్ బి యూజింగ్ సమ్ స్ట్రాటజీస్ విచ్ విల్ బి హెల్పింగ్ యూ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. ఓకే, సో కొన్ని స్ట్రాటజీస్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో చేయడానికి ప్రయత్నించు సో దట్ యూ విల్ బి యూనిక్ ఫ్రమ్ ఆల్ ద అదర్ పీపుల్ విచ్ విల్ బి ఆల్సో హెల్పింగ్ యూ టు రీచ్ ద బెస్ట్ కాలేజెస్ విచ్ ఆర్ యు ఆర్ డ్రీమింగ్ ఫర్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎగ్జామ్ రాస్తావు. ఎగ్జామ్ రాసేసిన తర్వాత నువ్వు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుందో దాని గురించి ఓకే యూ జస్ట్ నావిగేట్ చేస్తూ ఉండు. అండ్ దెన్ రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకో. లైక్ ఇన్కమ్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కార్డు మీద ఉండే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం లేకుండా చూడడానికి ప్రయత్నించు. అండ్ దెన్ ఎవ్రీథింగ్ రెడీ చేసేసుకొని పెట్టేసుకో. ఓకేనా, సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ స్టెప్స్ ఓకే ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ డెఫినెట్లీ నువ్వు ఏదైతే డ్రీమ్ చేస్తున్నావో ఆ కాలేజ్కి ఖచ్చితంగా రీచ్ అవుతావు. అండ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఐ విష్ యూ విల్ బి గెటింగ్ అ గుడ్ అడ్మిషన్ ఇన్ యువర్ ఎక్స్పెక్టెడ్ కాలేజ్. అండ్ దీనికి నువ్వు కేవలం ఖచ్చితంగా కష్టపడాల్సిందే నాన్న, చదవండి. బికాస్ వీ డూ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే, లేట్ అయినప్పటికీ కూడా నీ దగ్గర టైం ఉంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం, చదువు. అండ్ ఆల్సో ఐ మేడ్ సమ్ చీట్ కోడ్స్, అది కూడా చూడు. ఓకే, అండ్ నెక్స్ట్ మంచి ప్రాక్టీస్ పేపర్స్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించు. అండ్ మంచి బుక్స్ని ఫాలో అవ్వాలి. ఐ డూ సజెస్ట్ 3 పబ్లికేషన్స్ నాన్న. ఒకటి సియా పబ్లికేషన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిశా పబ్లికేషన్, అండ్ థర్డ్ వచ్చేసి అరిహంత్ పబ్లికేషన్. సో ఈ 3 సజెస్ట్ చేస్తున్నాను. ఈ 3 బుక్స్ని ఏదైనా సరే ఈ 3 బుక్స్లో ఏదైనా ఒక బుక్ నుండి నువ్వు ప్రిపేర్ అవ్వు విచ్ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ టు రీచ్ యువర్ డ్రీమ్ కాలేజ్. ఓకే రైట్, సో నెక్స్ట్ ఓకే ఇంకొక మంచి స్ట్రాటజీ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దాన్ keep learning and stay tuned to PIT classes. And if you are having any doubt, please do let me know in the comment, and also do share to your friend who is also writing MSET this year. Thank you so much.